సగర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే మనం ఏ కంటెంట్ అయితే చేస్తున్నామో ఈ కంటెంట్ ఇండియాలోనే భారతదేశ చరిత్రలోనే ఎవరు స్టార్ట్ చేయలేదు. మనము మొట్టమొదటిసారి స్టార్ట్ చేసి దీన్ని మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చేసినాము. దీనికి కూడా ఇప్పుడు అందరి కోఆపరేషన్ బాగానే ఉంది. మన వ్యూవర్సు, మన సపోర్టర్సు, మన ఫాలోవర్సు అందరూ కోఆపరేషను హైలైట్గా ఉంది. అందరూ ఇట్లా కోఆపరేట్ చేయబట్టే మనము ఫైనల్ కూడా కంప్లీట్ చేసుకొని ఫైనల్స్ కూడా కంప్లీట్ చేసుకొని ప్రైజెస్ అయితే ఇవ్వడానికి అయితే వచ్చేసినాము. ఓకేనా? కంగ్రాచులేషన్స్ అన్న. మన ఆన్లైన్ బుల్స్ రేస్లో మొట్టమొదటి బహుమతి మొట్టమొదటి ఇది మెడలు, కప్పు, మొట్టమొదటి ప్రైజ్ మీదే. కంగ్రాచులేషన్స్ అన్న. మనం ఇప్పుడు మన ఆన్లైన్ బుల్స్ రేస్లో కప్పు కొట్టేసినారు, ఫస్ట్ ప్రైజ్ కొట్టినారు. అది సీజన్ 1లోనే ఫస్ట్ ప్రైజు. ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా ఓటింగ్ విషయంలో మాత్రము ఒక రేంజ్లో ఓటింగ్ వేసేసి ఇంతవరకు వచ్చినారంటే అది మీ టాలెంట్, మీ సపోర్టు, మీ కోఆపరేషన్ అంతా ఉంది కదా. నిజం చెప్పాలంటే మా టాలెంట్ ఏం లేదు బ్రో. ఈ ఎద్దులకుండే క్రేజ్ కొంచెం, మరి ఇంకా మాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్, మా దీని మీద అభిమానం ఉండే బుచ్చేగారిపల్లి, మా కొత్త చెరువు, మొత్తం ఎద్దులకు కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దీనికి ఈ క్రేజ్ మొత్తం వాళ్ళకే పోతుంది. ఎందుకంటే ఓటింగ్ వేసింది మొత్తం మన వాళ్ళే కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం వాళ్ళకే ఇస్తాను నేనైతే. ఇప్పుడు మన ఆన్లైన్ బుల్స్ రేసు ఎట్లా అనిపిస్తుంది బ్రో మీకు? అన్న ఇది మన సైడ్ ఎప్పుడు జరగలేదు. ఇది ఎప్పుడు మామూలుగా మనం టైమింగ్ పందాలు జరిగేవి, డైరెక్ట్ వెళ్ళి బరిలో దిగే రెండు ఎద్దుల పందాలు జరిగేవి. ఫస్ట్ టైం ఇది కొత్తగా అనిపించింది. ఇది వచ్చేసి మీ యూట్యూబ్ ఛానల్కి అంకితం. ఎందుకంటే ఇంతవరకు ఎవరు ఇట్లా జరపలేదు. వాస్తవం చెప్పాలంటే ఎప్పుడు మనకు ఈ కొత్త కాన్సెప్ట్ నిజం చెప్పాలంటే అసలు అందరికీ ఏదో అది కూడా స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అయిందో తెలియదు. కానీ ఫస్ట్ రౌండ్ మేము అంతగా పట్టించుకోలేదు. కానీ సెకండ్ రౌండ్ నుంచి మేము దిగినాము. దీని నుంచి మాకు కూడా, ఎందుకంటే మాకు మా ఫ్రెండ్స్కి అందరికి బాగా ఎంటర్టైనింగ్ అనిపించింది. ఎందుకంటే ఇంకా అది ఒకటి ప్రతిరోజు మీరు లైవ్ పెట్టడం అది ఇంకా బాగా నచ్చింది మాకైతే. ఎందుకంటే మామూలుగా చేస్తూ ఉంటారు యూట్యూబ్లో, ఏదో పెట్టినామన్నట్టు మీరైతే కండక్ట్ చేయలేదట. పెట్టిన ప్రతిదీ బాగా బరువు మోసినట్టు మీ భుజాల మీద తీసుకొని డైలీ మీ టైం స్పెండ్ చేసుకొని, మామూలుగా మనకంటూ ఎన్నో వర్క్స్ ఉంటాయి. కానీ ఈవినింగ్ అయితే కరెక్ట్ చెప్పిన టైంకి ఆన్లైన్లో వచ్చి అది లైవ్ పెట్టి తర్వాత మరి అందరినీ మాట్లాడించి అది కాక నీ ఒక డిసిషనే కాకుండా మొత్తం అందరిది ఆలోచనలన్నీ తెలుసుకొని మరి దీన్ని కండక్ట్ చేసిన ఇదైతే మీకు వాస్తవం చెప్పాలంటే మీకు చాలా క్రెడిట్ ఉంది మీకు దీంట్లో కూడా. ఎందుకంటే గెలిచి మేము ఏదో పొందిండొచ్చు కానీ కప్పు, కానీ దీనికి కృషి మా ఫ్రెండ్స్ ఓట్ వేసిన వాళ్ళు ఎంత ఉందో మీది కూడా అంతే ఉంది. దీనికి ఇట్లా గెలవడానికి మీరే పెట్టకపోతే ఇది కూడా జరిగేది కాదు కదా. థ్యాంక్స్ బ్రో, బాగా మాట్లాడినారు, బాగా చెప్పినారు. నా గురించి కూడా కొద్దిగా అర్థం చేసుకొని మీకు తెలిసింది ఎట్లుంటుంది పరిస్థితి ఏమి అని కూడా బాగా కోఆపరేట్ చేసినారు, బాగా సపోర్ట్ చేసినారు. ఈ సపోర్ట్ మనకి ఎట్లుండాలా సీజన్ 2కి ఇంకొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకొని వస్తున్నాము. ఇంకొన్ని కొత్త అప్డేట్స్తో సీజన్ 2 దిగుతాము. దీనికి కూడా ఏమంటే మెయిన్ ఒక వారం టైం ఉంది. వీడియో అప్లోడ్ చేసి ఒక వారానికి 1600 లైక్లు కొట్టాలని చెప్పేసినారు మన వ్యూవర్స్ అందరూ చెప్తున్నారు. ప్లస్ ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ చేసిన వాళ్ళకి కూడా ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు మేము గెలిచినామనే కాదు కానీ గెలిచిన వాళ్ళకి ఎంత ఉంటుంది, ఇప్పుడు మామూలుగా మనం రేస్ లో పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటుంది నెక్స్ట్ టైం మనం గెలవాలని. మీకు తప్పకుండా 1600 కాదు ఇంకా ఎక్కువ లైక్స్ అయితే వస్తాయని నాకైతే నమ్మకం ఉంది. దాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గవు. అది చూస్తున్నారు కదా, మన ఎన్జీ వాళ్ళైతే అనేస్తున్నారు 1600 కాదు అంతకన్నా ఎక్కువ లైక్స్ అయితే వస్తాయని. ఓకేనా? మనము ఇప్పుడు చేస్తున్నది ఏదైతే ఉందో ఇండియాలోనే ఎక్కడ జరగలేదు బ్రో. దీన్ని నా ఆలోచన అంటే ఇప్పుడు లైక్లు సబ్స్క్రైబర్లు కాదు, మనము ఇప్పుడు ఈ ఆలోచనని మన మండలాలు దాటి బయట మండలాలకు వెళ్ళి లేదంటే పక్కన జిల్లాలకు వెళ్ళాలనేది నా ఆలోచన. నిజం చెప్పాలంటే మీరు దాటాలని అనుకుంటారు కానీ ఇది దాటిపోయింది, నిజంగానే దాటిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఓటింగ్ కోసం మన ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేసినాం కదా, అంటే లింక్ ఫార్వర్డ్ చేసి ఓటింగ్ అని అందరూ అడిగినారు. దేనికి ఇది కొత్తగా బుల్స్ రేస్ అంటున్నావు ఆన్లైన్లో ఓటేసి ఎట్లా అని. మా సైడ్ ఇది కొత్తగా కండక్ట్ చేసినారు అని చెప్పి మేము మా ఫ్రెండ్స్కి అందరికి చెప్పినాం, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పినారు.
అది నువ్వు అనుకున్నట్టు నిజంగా ఇంకా అంటే మన మండలాలట దాటాలని నువ్వు అనుకుంటున్నా, కానీ ఆల్రెడీ దాటిపోయింది, ఇది అందరికీ తెలిసిపోయింది. అదే బ్రో, నా ఆలోచన ఏమంటే ఇప్పుడు ఇంత చేసిండేది కూడా మనము ఎక్కువ మందికి మన కంటెంట్ ఎట్లాంటిది, మన ఆన్లైన్ బుల్స్ రేస్ అంటే ఎట్లుంటుంది అనేది తెలియాలంటే ఇప్పుడు మీ కోఆపరేషన్ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఆ కోఆపరేషన్తోనే సీజన్ 2 స్టార్ట్ చేద్దాము. నాకు ఖచ్చితంగా ఓకేనా బ్రో? మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది, మా బుల్స్ బరిలో దిగినా దిగకపోయినా మా సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే అది మాట తప్పదు ఉండదు. మనం ఇప్పుడు మన ఆన్లైన్ బుల్స్ రేస్లో భాగంగా సెకండ్ ప్రైజ్ అయితే మన మున్నాకైతే ఇవ్వబోతున్నాము. కంగ్రాచులేషన్స్ తాత, బాగా కోఆపరేటివ్ చేసి బాగా ఓటింగ్ వేయించి బాగా చేసినారు. ఇది బంగారు పథకం మీకే. సెకండ్ బహుమతి మొన్నాకి వచ్చింది మన ఆన్లైన్ బుల్స్ రేస్లో. సెకండ్ ప్రైజ్ అయితే మొన్నాకు వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ ఎన్జీపీ మహారాజా మీదే, సెకండ్ ప్రైజ్ మొన్నా కూడా మీదే. దీని మీద మీ ఒపీనియన్ బ్రో, అంటే ఓటింగ్ మహారాజాకి ఎట్లా వేయించినారు, మొన్నాకి ఏ విధంగా వేయించినారు? అన్న నిజం చెప్పాలంటే మేము ఫస్ట్ మొన్ననే కొడుతుందని అనుకున్నాం, ఎందుకంటే ఇది చిన్నప్పుడు ఫస్ట్ రేస్ నుంచే దీనికి మంచి పేరు ఉంది. మేము కూడా ఫస్ట్ ప్రైజ్ ఇదే కొడుతుందేమో అనుకున్నాం. అంటే లింక్స్ అయితే అందరికీ అంటే 2-3 మా 3 పార్టిసిపేట్ చేసినట్టు 3 అంటే మా వాళ్ళకి ఫార్వర్డ్ చేసినాం. అందరూ వేసిన వాళ్ళందరూ దీనికైనా దానికన్నా వేసినాం, కానీ దీనికి ఎక్కువ పడతాయి. ఎందుకంటే దీని క్రేజ్ ఎక్కువ, మాకు తెలియని వాళ్ళు కూడా దీన్ని చూసి వేస్తారు. ఎందుకంటే ఈ ఎన్జీపీ మున్నా అనేది చిన్నప్పటి నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది రేస్లో. దీనికి ఫ్యూచర్ చాలా ఉందని అందరికీ తెలుసు, అందుకే దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీనికి ఓటింగ్ అయితే మేము అనుకున్న ఓట్స్ కూడా పడినాయి ఎక్కువ, మేము వేయించిన దానికంటే ఇంకా ఎక్కువే పడినాయి, ఎందుకంటే బయట నుంచే పడినాయి. అంటే దీని ఫ్యాన్స్ వేసింటారు ఓట్స్. ఇప్పుడు మనం జరుపుతున్నాం కదా మన ఆన్లైన్ బుల్స్ రేసు, దానికి ఏమన్నా మీరు ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నారా? అంటే రేటింగ్ ప్రకారం కూడా అట్లయినా అన్న మేము 100% రేటింగ్ అయితే 5 ఇస్తాం. 10 అయితే 10 అవుట్ ఆఫ్ 10 ఇస్తాం. ఎందుకంటే గెలిచినామని కాదు, కానీ కొత్తగా ఉంది, కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ప్లస్ మళ్ళా అంటే మన సైడ్ రేసులు జరిగేది తక్కువ అన్న. ఏదో మేపుతున్నామన్నా ఏదో ఇంట్రెస్ట్ ముఖం మేపుతున్నాం. ఇప్పుడు కర్ణాటక సైడ్ జరిగినట్టు మన సైడ్ రేసులు జరగవు. కర్ణాటకలో వీక్లీ జరుగుతాయి. మంత్కి ఎంత దరిద్రం అన్నా ఒక 10 రేసులన్నా జరుగుతుంటాయి. మన సైడ్ చూసుకుంటే ఇయర్కి 1-2-3 జరిగేదే కష్టం అయిపోతుంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగింది, దానికి ముందు ఎన్ని రోజుల కింద రేస్ జరిగిందో మనకే తెలుసు. మన సైడ్ రేసులు జరుగు, కానీ ఇది ఒక ఇంట్రెస్ట్ అనమాట. ఎద్దులు మేపే వాళ్ళకి ఇది ఒక చిన్న ఎంటర్టైన్మెంట్, ప్లస్ ఇది కూడా రేస్ లాగా ఫీల్ అవుతాం కదా మనం గెలవాలనేది. ఇది కూడా ఒక రేస్ లాగా కొత్తగా ఉంది. ఇది ఇట్లే కొంచెం కంటిన్యూగా మీరు కంటిన్యూ చేసినారనుకో, అంటే సీజన్ 2 అట్లా సీజన్ 3 అట్లా కంటిన్యూ చేసినారనుకో, ఈ రేసుల మధ్యలో ఉండే గ్యాప్ ఉంటుంది చూసినారా, ఆ గ్యాప్లో కూడా ఫార్మర్స్ అలాంటి బుల్స్ లవర్స్ కొంచెం ఎంటర్టైన్ ఫీల్ అవుతారన్న, అదైతే పక్క. ఓకే బ్రో, ఇప్పుడు దాకా అయితే మీరు బాగా మాట్లాడినారు, బాగా చెప్పినారు. మనము ఇప్పుడు ఆన్లైన్ బుల్స్ రేస్లో 3వ బహుమతి మెడల్ అయితే వచ్చేసినాము. మెడల్ కూడా ఎన్జీపీ వాళ్ళే కొట్టేయడంతో మనకైతే ఒక భారం తగ్గిపోయింది. అన్నీ ఒక చోట ప్రైజ్లు ఇచ్చే కూడా. కంగ్రాచులేషన్స్ అన్న, ఇది కూడా మీరే కొట్టినారు. పవర్ ఆఫ్ ఓటింగ్ అంటే ఏదో చూపించినారు, ఎన్జీపీ వాళ్ళ పవర్ అంటే ఏదో చూపించినారు ఓటింగ్లో. బ్రో ఇప్పుడు 52 అంటే మనం లిస్ట్ చేసింది 52 ఎద్దులు. 52 ఎద్దుల్లోనూ టాప్ 4లో మీరు ఫస్ట్ 3 మీరే కొట్టినారు. దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందో, మీరు షేర్ చేయించినారు. మీ దీని మీద మీ కష్టం అయితే చాలా పడినారు. కష్టం చాలా ఉందన్న. అంటే నేను ఇప్పుడు దీని వీడియో పరంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అంటే నేను లైవ్లో చూసినాం, మేము మా మామ వాళ్ళు మా అన్న వాళ్ళంతా కూర్చొని లైవ్ చూసేవాళ్ళం, రోజు చూసేవాళ్ళం.
కానీ లాస్ట్కి వచ్చేపాటికి మేము అనుకున్నట్టే కొంచెం రివర్స్ అయింది. అంటే అది మీ మీదకి కొంచెం ప్రాబ్లం తెచ్చినట్టే నాకు అనిపించింది. ఎందుకంటే లైవ్లో కామెంట్స్ మేము చూసినాం, మేమైతే కామెంట్స్ ఏవి చేయలేదు, కామెంట్స్ చూసినాం. ఎరే ఏంది వీళ్ళు అంటే పొద్దున్నుంచి ఓటింగ్ మేము లీడ్లో ఉండేసి ఈవినింగ్ వస్తానే వీళ్ళు మార్నింగ్కే ఎందుకు ఎట్లా పెరిగిపోతానని చెప్పి హ్యాక్ చేసినారని కొంతమంది అంటే అది మిమ్మల్ని సూటిపోట్లు మాటలు అన్నారు, మేము అది చూసినాం. కానీ లైవ్లో మనం మాటకు మాట పెంచేదేం లేదు. మనకు ద్వేషం ఏం లేదు. అట్లా లెక్కేస్తే వాళ్ళు మీకు తెలియదు, మేము మీకు తెలియదు, ఈరోజు వచ్చే వరకు కూడా మీరు మాకు తెలియదు. కానీ మీరు కూడా కొన్ని మాటలు అనిపించుకున్నారు, అంటే మీరు కూడా బాధపడింటారని మాకు తెలుసు. కానీ ఆ రోజే అనుకున్నాం వచ్చినప్పుడు మనం కూడా మాట్లాడాలా దీని గురించి, అప్పుడే కదా తెలిసేది మనకు. అంటే అందరూ బాగుండాలా, కొంచెం అందరూ ఎంటర్టైన్ ఫీల్ అవ్వాలని చెప్పేసి మీరు ఇట్లా ఇది ఆన్లైన్ బుల్స్ రేస్ స్టార్ట్ చేసినారు. దీనివల్ల స్టార్టింగ్లోనే సీజన్ 1లోనే అరే ఏంద్రా నాకు ఇది అంటే నేను చేయని తప్పు కూడా నేనేదో వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు అని మీరు కూడా ఫీల్ అయింటారు, మాకు తెలుసు. ఎందుకంటే ఎవరికైనా బాధ అనేది ఉంటుంది, మనం చేయని తప్పును ఒకరు ఏలెత్తి చూపిస్తే మనకు బాధ అవుతుంది. కానీ ఒకటైతే నేను చెప్పాలనుకుంటాను, దీంట్లో మీ ప్రమేయం మా ప్రమేయం అసలు వాళ్ళు అనుకోండి, ఎవరన్నా ఏదన్నా అనుకొని మా కష్టం ఉంది దీంట్లో, మా కష్టం మేము షేర్ చేసినాము. ఎందుకంటే పచ్చికి చెప్పాలంటే మేము మార్నింగ్ డ్యూటీకి వెళ్తాము, ఈవినింగ్ ఈ టైం అవుతుంది వచ్చేపాటికి. ఇంకా మార్నింగ్ డ్యూటీ టైమ్స్లో మనం షేర్ చేయలేము, ఒకరిని ఇబ్బంది పెట్టలేము. మేము ఇబ్బంది పెట్టేదని కాదు, కానీ మనం షేర్ చేసి చెప్పాలన్నా కూడా మనకు టైం ఉండదు. అట్లా అని చెప్పేసి మాకు ఖాళీగా ఉండే టైం ఏదంటే ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకే ఎంతున్నా. కానీ ఆ టైంలోనే మేము చేసినాం. దానివల్ల ఓటింగ్ పెరిగింది తప్పితే అప్పటికప్పుడు ఓట్స్ వేయండి ఓటింగ్ ఎట్లా పెరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అసలు. కానీ మిమ్మల్ని కొంతమంది అన్నారు, పర్లేదు అంటే వాళ్ళకి బాధ ఉంటుంది అన్న అంటే కాదు, వాళ్ళు అట్టుండి ఒకటేసారి అంతవరకు లీడ్లో ఉన్నాం కదా మనం ఒకేసారి తగ్గిపోతా అంటే అనిపించింది వచ్చేమో. కానీ మేమైతే వీడియో పరంగా చెప్తాను ముఖాముఖిగా, మేమైతే ఏ తప్పు చేయలేదు, న్యాయంగానే చేసినాము. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేసినాము, వాళ్ళకి నచ్చి ఓటు వేసిండ్రు, దానివల్ల మేము గెలిచినాము, ఈ స్టేజ్లో ఉన్నాం. అంతే తప్పితే ఒకరు మనం ఉద్దేశించి ఒకరిని తొక్కి కానీ మనం రావాలని లేదు, మనం గెలవాలని చూసినాం, గెలిచినాం అంతే. బ్రో చెప్తున్నట్లుగానే ఇప్పుడు నేను చెప్తున్నాను, సేమ్ మనము కూడా అదే చెప్తున్నాము. ఏమంటే మనకు ఎవరు ఫేవర్ లేదు, మనం సపోర్ట్ ఎవరికి ఉండదు, అందరూ ఒక్కటే ఇక్కడ. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని అనుకుంటున్నా. ఇంకొకటి ఏమంటే యూట్యూబ్, అది మామూలు నార్మల్ అలా డబ్బా అప్లికేషన్ కూడా కాదు. యూట్యూబ్ అల్గారిథంని ఎవడైనా హ్యాక్ చేయాలంటే మనకున్న రీసోర్సెస్తో మన సైడ్ ఉన్న నాలెడ్జ్తో అవ్వదు. ఇది కొద్దిగా అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. కోఆపరేటివ్గా ఉండండి, అందరూ మన వాళ్ళే. ఏమంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దండి, ఎక్కువ అంటే పర్సనల్గా తీసుకోవద్దండి. ఏదైనా చేసే ముందు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ నన్నే అడగండి, ఇంకా వేరే వాళ్ళని ఎవరితోనూ డిస్కస్ కూడా చేయొద్దండి. మన ఆన్లైన్ బుల్స్ రేస్లో భాగంగా మనము ఇప్పుడు టెంపర్ టీంకి అయితే 4th ప్లేస్ వచ్చింది కాబట్టి దానికి ప్రైజ్ ఇచ్చేకైతే వచ్చేసినాము, మెడల్ కూడా ఇచ్చేద్దాం. కంగ్రాచులేషన్స్ అన్న, థ్యాంక్స్ అన్న. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అన్న మన ఆన్లైన్ బుల్స్ రేస్? మీకు టాప్ 4లో వచ్చినారు. టాప్ 4లో అంటే చాలా కష్టము, 52 ఎద్దుల్లో టాప్ 4లో రావాలంటే చాలా కష్టం మీద టాప్ 4లో వచ్చినారంటే చాలా గ్రేటు. టాప్ 4 కాదు, టాప్ 1లోకి రాల్చింటిమి, కానీ ఆ పక్క కూడా అంత మనోళ్ళే, అట్లనేం లేకుండా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు ఈ ఆన్లైన్ గురించి ఇంతవరకు ఎక్కడే కానీ చేసిండేది లేదు, దాని గురించి ఆ ఊహ అనేది కూడా లేదు. ఫస్ట్ టైం మీరే చేసారు, మీకు మేము వేయాల్సి ఉంటుంది, మీరు మాకు వేస్తుండారు అంతే, మీకే వేయాలి మేము. ఇంతవరకు లేదు కదా ఆన్లైన్ బుల్స్ రేస్ అనేది, మన ఎక్కడే కానీ లేదు, ఎక్కడా లేదు, మన ఇండియాలోనే లేదు. ఫస్ట్ టైం అది మీరు స్టార్ట్ చేసినప్పుడు మేము ఏమనుకున్నామంటే ఆన్లైన్ బుల్స్ ఓటింగ్ ఎట్లబ్బా అనే ఆలోచన ఉండే, కానీ అది కూడా మీరు వివరంగా చెప్పినారు చూడు, అదైతే హ్యాట్సాప్ చెప్పచ్చు మీకు. థ్యాంక్స్ అన్న, మీ సపోర్ట్ లేదంటే ఇంతవరకు వచ్చేది కాదు. బాగా సపోర్ట్ ఇచ్చినారు అందరూ, ఈ సపోర్ట్తోనే ఇంతవరకు వచ్చి ఫైనల్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మీకు మెడల్ వేస్తున్నామంటే అది మీ సపోర్ట్ లేదంటేనా అసలు ఇది జరిగేది కాదు. బాగా కోఆపరేట్ చేసినారు అందరూ. ఇప్పుడు డెవిల్ కదా టాప్ 4కి వచ్చిండేది, ఏమన్నా డెవిల్ గురించి ఏమన్నా చెప్తారన్నా? డెవిల్ అంటే అది కర్ణాటకలో మంచి ఛాంపియన్, మాకు అది
ఛాంపియన్ అది. కానీ ఇక్కడ ఆంధ్రాకి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ మేము కట్టడం అంటే జాంకంపల్లి రేసే ఆడే కట్టినాము. మా అదృష్టం అప్పొద్దు సెకండ్ ప్రైజ్ తీసుకొని మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ బుగ్గపల్లి బాబు అని అతను తెచ్చాడు. అతని దగ్గర నుంచి మేము తీసుకొచ్చినాము. ఇచ్చి ఫస్ట్ జానకంపల్లి రేస్లో ఆడినాము. అక్కడ సెకండ్ ప్లేస్ వచ్చింది. దాని తర్వాత ఇంకా ఇక్కడ లేదు. మీకు ఇంత ఫాలోయింగ్ రావడానికి గల కారణం ఏమన్నా? ఫాలోయింగ్ అంటే టెంపర్ అదే టెంపర్ టీం అంతే. టెంపర్ టీం అంటే అదే ఏదన్నా కానీ మాకు అది మెయిన్. ఇంకా ఏమన్నా మనకి ఏమన్నా ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నారా? అంటే నేను ఆన్లైన్లోనే ఇచ్చేసిన. అంతా 10 ఇస్తే నేను ఒకటేసారి 100 ఇచ్చేసిన. దాని గురించి ఫీడ్బ్యాక్ ఏమి ఇబ్బంది ఏం లేదు. దాంట్లోనే ఇస్తాను ఫీడ్బ్యాక్, దాంట్లోనే బాగుంటుంది. బాగా కోఆపరేట్ చేసి బాగా సపోర్ట్ చేసినారు. ఇప్పుడు కూడా సీజన్ 2 కూడా రెడీగా ఉండండి, తొందరగా వచ్చేస్తుంది. సీజన్ 2 కూడా చెప్పినాం కదా, ఏదన్నా కానీ హెల్ప్ చేస్తా అని చెప్పినాను. అది కంపల్సరీ అయితే హెల్ప్ చేస్తాను చెప్పలేను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. చెప్తా. మాకి ఇప్పుడు చెప్పడం ఏమంటే ఇన్ని ఎద్దులు ఉండడానికి కారణం ఏమప్ప అంటే మాకు టెంపర్, ఇది టీం టెంపర్ అంటారు. ఎక్కడ వెళ్ళినా కూడా టెంపర్ టీం అనే పిలుస్తారు మమ్మల్ని. దీని తర్వాత తెచ్చిండేది ఎన్నో ఎద్దులు తెచ్చినాం కానీ అన్నీ అమ్మినా, ఇది ఒక్కటి మాకు నిలిచిపోయిండేది. దీని తర్వాత డెవిలు ప్లస్ హీరా, అలా వస్తే ధీరా ఉంది, అది కనపడుతుంది. ఇది మాకు ధీరా, ఇది పక్కన పాపం నెట్లే ఏంది, ఇది లేదు. ఇది రెండు తినడం ఏంది మాట్లాడదు ధీరా. మరి నీట్గా ఇదిగా ఉన్నాయి 4. కంగ్రాచులేషన్స్ అన్న. ఎక్కువ హైయెస్ట్ ఓట్లు మీదే కొట్టింది, దానికి గాను మనం మెడల్ వేస్తాను చెప్పినట్లే. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు మన ఆన్లైన్ బుల్స్ రేస్? ఇప్పుడు మీరు ఓటింగ్ హైయెస్ట్ ఓట్లు వేయించినారు. ఇదైతే కొత్త పద్ధతి, చాలా బాగుంది. కానీ కొద్దిగా డిసప్పాయింటెడ్. మా సూర్య అనేది డౌన్ఫాల్ కావడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మా సూర్య ఓనరు ఈ పిల్లోడు అనే వెంకటేష్ అనేవాడు సూర్య బాగా ముందు నుంచి బాగా ఛాంపియన్ డ్రైవర్ అన్నమాట. ఫస్ట్ నుంచి చిన్న దూడ నుంచి అలవాటు చేసిండే అబ్బాయి. నవీన్ అని అంతా మేము ఫ్రెండ్సే. ఆ పిల్లడు ఇద్దరు డ్రైవర్, వాళ్ళిద్దరే, వేరే వాళ్ళు ఎవరు తోలిండదు డ్రైవింగ్ అయితే ఇంతవరకు. సూర్య వేరే 2 ఖాళీ కడతాము. ఆ రెండింటిని ఎక్కువ శాతం వీళ్ళే డ్రైవింగ్ ఎప్పుడు. అంటే ఇప్పుడు జరిగిండే ఓటింగ్ లో కూడా అన్ని ఓట్లు పడడానికి గల కారణం ఏమన్నా మీకు? అది ఫాలోయింగ్, మనం అది చెప్పలేము. అది అంతా ఒక అభిమానం ఉంటుంది. అభిమానమే. సూర్య అనేది మన కొత్త చెరువు మండలంలో సూర్య అనేది మంచి చిన్న వయసు నుంచి పెరిగింది. ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్నది. పాలు పొల దూడపు నుంచి అలవాటు అయిపోయింది బాగా. ఫస్ట్ నుంచి దుల్లపల్లి పాలపల్లి దూడల నుంచి 19లో రేస్ జరుగుతుంది. పాలపల్లి సెకండ్ ప్లేస్ కొట్టినప్పుడు మళ్ళీ కొత్త చెరువులోనూ మల్లంపల్లి ఉన్న 30 ప్లేస్ రేస్ అయితే బాగా గెలిచింది. చిన్న వయసులోనే బాగా వచ్చింది. దానివల్ల దానికి బాగా కొంచెం క్రేజ్ ఎక్కువ, అభిమానాలు అంత ఎక్కువ. అసలు నేను ఫస్ట్ లైవ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టార్టింగ్ ఎవరంటే వస్తనేది మీ సూర్య వాళ్ళన్న. స్టార్టింగ్ కూడా అంటే చూసే కానీ బాను. సూర్య అనేది ఒక బ్రాండ్ అన్న ఇక్కడ, అందువల్ల మనకు ఫాలోయింగ్ బాగుంది సూర్య అనేది. ఎందుకంటే అది చిన్న దూడ నుంచి ఇక్కడ పెరిగింది కాబట్టి మంచిగా రేస్ లో బాగా పాల్గొనింది. పాలు తాగే దూడ నుంచి పట్టుకొచ్చాం మనం. 12,500 రూపాయలు డబ్బులు ఇచ్చి అవి పట్టుకొచ్చినది. ఇప్పుడుకైతే అంటే మన సపోర్ట్ మాత్రం ఒక వేరే రేంజ్ లో ఇచ్చినారన్న. మీరు మాత్రము అందరూ అట్లే చేసినారు, బాగా కోఆపరేటివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ అందరికీ, థ్యాంక్ యూ. మంచి సపోర్ట్ ఇచ్చినందుకు కూడా ఈ సపోర్ట్ ఇస్తాం. ఇంకా ఆన్లైన్ రేసింగ్ చాలా బాగుంది కాన్సెప్ట్. ఈ పద్ధతి కూడా చాలా బాగుంది రేసింగ్. ఈ మామూలుగా ఏదో ఎంట్రీ ఫీజు కట్టి మామూలు రేస్ జరిపేది కాన్సెప్ట్. ఇది ఆన్లైన్ ద్వారా జరపడం అనేది చాలా బాగుంది రేస్ అయితే. నా థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. అదే అన్న, నెక్స్ట్ సీజన్ 2లో కూడా దీనికి మించి ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ పెట్టి ఇంకా ప్రైజ్ మనీ ఆలోచిస్తానా సీజన్ 2 పెడదామని. దానికి కూడా మీరు సీజన్ 2 అయినా పర్లేదు, బాగుంటుంది.
రేస్ అయితే బాగా ఇది 100% సక్సెస్ఫుల్గా జరిగింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 100% సక్సెస్ఫుల్ అయిన దానికి కూడా కామన్, ఏదైనా గెలిచేది కూడా కామనే, రేస్ లో పోయి గెలిచేది కూడా కామనే. గెలుపోవటంలో సహజమే. ఏమంటే ఇది ₹1 ఖర్చు లేనిది, అది ఏమంటే ₹10,000 ఖర్చు పెట్టుకొని పోయి అది గెలిచేది ఓడగలుగుతుంది. ఏమంటే మనకి కొద్దిగా మనము ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఇప్పుడు ఇంకొకరికి కూడా ఇంట్రెస్ట్ పుడుతుంది అనమాట. ఇప్పుడు ₹10,000 పెట్టి ఆడ పోయి బస్ స్టాండ్ ఓడిపోయినా కానీ ఇదేం ప్రెస్టేజ్ ఏం కాదు. ఎందుకంటే ఆ ₹10,000 ఖర్చు అవుతుంది మనకు పోతే. ఒక ఎంట్రీ ఫీజ్ అని, ఓ బండి వాడు కానీ, ఓ మెయింటెనెన్స్ ఖర్చు అనేది ఉంటుంది దానికి. కానీ ఆ ₹10,000 డబ్బులు ఖర్చు పెట్టి ఓడిపోయేదానికి ఇది ఆన్లైన్ రేస్ ఏం ₹1 ఖర్చు కాదు. ఓన్లీ వాళ్ళ పర్సెంటేజ్ ఓటు వేసుకునేదే, ఏం ప్రాబ్లం. ఓటు వేయించుకునేదే, ఫ్రస్ట్రేట్ కాకుండా అందరూ బాగా కోఆపరేట్ చేసినారు. అంటే ఎటువంటి ఇబ్బంది కలిగకుండా, ఒకరికి ఇబ్బంది పెట్టుకోకుండా బాగా కోఆపరేటివ్ చేసినారన్న. థ్యాంక్స్ అన్న, ఇంకోసారి థ్యాంక్స్. థ్యాంక్స్ అన్న. ఈ రేసింగ్ కూడా మీరు ఇలా కొన్ని కంటిన్యూ చేయాలి, మీరు కూడా బాగా ఫేమస్ అవ్వాలి. ఇండియాలోనే నెంబర్ 1 అంటే మొట్టమొదటిసారిగా మనం స్టార్ట్ చేసింది ఏదన్నా. ఎవరు ఇంతవరకు మీరు కూడా మంచిగా బాగుండాలి. కర్ణాటక, ఏపీ పైకి ఇదే స్టార్ట్. కర్ణాటకలో జరిగింది లేదు, ఎక్కడ జరిగింది లేదన్న, ఇండియాలోనూ లేదు. కర్ణాటకలో ఎక్కడే జరిగింది. కర్ణాటకలో వేలాది ఎద్దులు ఉన్నాయి కానీ ఎప్పుడు జరిగింది ఆన్లైన్ రేస్ అనేది. మన ఆన్లైన్ బుల్స్ రేస్లో మొట్టమొదటి ప్రైజు బీరా. హైయెస్ట్ ఓటింగ్, హైయెస్ట్ పవర్తో బాగా పర్ఫార్మెన్స్ చేసి వీళ్ళైతే కొట్టేసినారు. కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. From fields to phones, from hearts to fame, we changed the world, we built this game, online power, very proud. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా ఓటింగ్ చేసి మన ఆన్లైన్ బుల్స్ రేస్లో సీజన్ 2లో ఫస్ట్ ప్రైజ్ కొట్టినారు. నా తమ్ముడే దీనికంతా సపోర్టరు. ఇదంతా నా తమ్ముని క్రెడిటే. కంగ్రాచులేషన్స్ బ్రో. Higher than the sky. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు మన ఆన్లైన్ బుల్స్ రేస్? అంటే ఇది ఒక మన ఎద్దులో ఆన్లైన్ అంటే ఆఫ్లైన్లో పర్ఫార్మెన్స్ ఇస్తా లేదా సెకండరీ పక్క పెడితే, ఆన్లైన్ లేదంటే ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ అయ్యి ఈ ఎద్దుల గురించి అవగాహన పెరుగుతుంది. అంటే ఉద్యోగస్తుని తెలుస్తుంది, రైతుకి తెలుస్తుంది, ఇప్పుడున్న యూత్కి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అంటే సలహా అయితే మీరు మంచి ఆలోచన చేశారు. మీరు మంచి బాగా కోఆపరేట్ చేసి బాగా పర్ఫార్మెన్స్ చేసినారు. ఇప్పుడు ఈ ప్రైజ్ కూడా సరిపోదు ఇది చెప్పాలంటేనా, ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు మీ పర్ఫార్మెన్స్ ముందర. థ్యాంక్ యూ. బాగా చేసినారన్న. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగా సపోర్ట్ చేశారు. మనకు తెలిసిన వాళ్ళు అయితేనేమి, ఫ్రెండ్స్ అయితేనేమి, నా కొలీగ్స్ కానీ అండ్ మా మిస్సెస్ కొలీగ్స్ కానీ అందరూ బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. చెప్పినట్లే ఫస్ట్ ప్రైజ్ మనం వచ్చేసి ₹1,016. దాని స్పాన్సర్ వచ్చేసి కొత్త చెరువు ప్రవీణ్ చౌదరి. మనకి దీనికి స్పాన్సర్లు అన్న ప్రైజ్ మనీకి, మొత్తం మెడల్స్కి, ట్రోఫీస్కి, అట్లే కాకుండా ఇవి షీల్డ్కి కూడా స్పాన్సర్లే మొత్తము. ఓకేనా? అందరూ బాగా మంచి సపోర్టివ్గా అందరూ నన్ను నమ్మి స్పాన్సర్షిప్ చేసినారు. థ్యాంక్స్ బ్రో అందరికీ. మన కంటెంట్ నమ్మి ఇంత స్పాన్సర్ అంటే సీజన్ 2కే స్పాన్సర్షిప్ చేసినారంటే చాలా గ్రేటు. ఓకేనా? ఈ నమ్మకం ఇట్లా ఉంటుంది, సీజన్ 3లో కూడా ఇట్లా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్స్ బ్రో అందరికీ. ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్ అన్న ₹1,016 మీకైతే వచ్చేయడం జరిగింది. మామూలు క్యాష్ ఇచ్చింది, మనం జరుగుతున్నది ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ చేసినాము. ఇక్కడ రా మనీష్, ఏది ఆఫ్లైన్ అడగకూడదు.
లేదు. బాగా పెట్టుకున్నారన్న షెడ్ మొత్తము. ఇదంతా రూమ్ ఉండే అన్న, ఫ్యాన్లు లైట్లు అన్నీ ఉండే. అవునన్న, అయితే కొంచెం ఏదో వాస్తు ప్రాబ్లం అని చెప్పి పీకేసి పక్కన పెట్టిన. మొత్తం మళ్ళీ ఓపెన్ ప్లేస్ అంతా ఉమ్. మనిషి మొత్తం అంతా ఒకసారి చుట్టూ తిప్పి అంతా. ఇదంతా 15 సెంట్లు ఉన్న మంది బిట్టు. 15 సెంట్ల వెంచర్ ఇది. అవునన్న. పామురాయి విలేజ్. ఆహా. ఇక్కడ నేను వచ్చేసి 8 ఇయర్ రన్నింగ్ ఇది. 8 ఇయర్ రన్నింగ్. మన ఇంట్లోకి వచ్చి 6 ఇయర్స్ అయిపోయింది. అక్కడ 2 ఇయర్స్ రెంట్కుంటే. అవునన్న. రెంట్కున్నప్పుడు ఇది వెంచర్ వేస్తే నేను మళ్ళీ పర్చేజ్ చేసేసి ఇక్కడ ఇల్లు కట్టేసుకున్నాను. ఇంత సిటీలో కూడా మంచి ఓపెన్ ప్లేస్ లో ఉన్నదంటే బాగా పెట్టుబడి పెట్టినట్లున్నారన్న. ఫస్ట్ ఇక్కడ ముందర స్కూల్ ఉంది పిల్లలకు దగ్గర అని చెప్పేసి ఇట్లే వచ్చేసి ఇంకా అనుకోకుండా ఇక్కడ ఇట్లా సెటిల్ అయిపోయాను. ఇంత ఓపెన్ ప్లేస్ అంటే బాగానే పెట్టుబడి పెట్టినారు. వీటి మీద ఎంత మటుకు పెట్టుబడి పెట్టింటారన్న? దీవేం లెక్కేందో నేను, ఎందుకంటే వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి ఇంత అని క్యాల్కులేషన్ ఉండదు. ఎట్లా పడితే అట్లా పర్చేజ్ చేసి ఇంట్లో పడేస్తుంటాను. అట్లని పట్టించుకోను, క్యాల్కులేషన్ ఏది చేయను. మన దగ్గర ఉంటే పెడతా, లేదంటే తగ్గిస్తుంటా. అట్లా మనకత్త అది. మనం ఎట్లా అంటే ఊరికే అంత పెట్టినాం ఇంత పెట్టినాం అని చెప్పేది దాని గురించి అసలు క్యాల్కులేట్ చేయకూడదు. నేను ఆ పెట్టకముందే ఉండాలి అది. ఈ దీంట్లో క్యాల్కులేషన్ ఏమంటే ఇంక అసలు వాళ్ళు అన్నం కూడా తినలేరు. అందుకోసమని అట్లాంటివన్నీ క్యాల్కులేట్ చేయకూడదు కూడా. అవునండి. మనకి ఇది ఒక ఫీలింగ్. ఇవి లేకపోతే ఊరికి ఆడ తిరిగి ఇటు తిరిగి టైం పాస్ చేస్తాము. ఇవి ఉన్నాయనుకో మనకి ఇంటికి పిల్లలు పిల్లలు ఎట్లా ఇవి కూడా అట్లా టైం టు టైం ఇంటి దగ్గర ఉండి ప్రశాంతంగా దీనితో ఫ్యామిలీ బయట తిరగడానికంటే అసలు మనకు ఈవినింగ్ వస్తేనే ఇది ఒక హ్యాపీ మూమెంట్. దీనితో అట్లా ఉండి చెప్పి సరదాగా మాట్లాడుకుంటే అట్లా దీనిలో ఇది అట్లా నేను చాలా ఇష్టంగా పెంచుకుంటాను. మన గంగాధర్ అన్న చెప్తున్నాడు అది ఇది ఒక ఫ్యామిలీలో లాగా అంటున్నాడు గంగాధర్ అన్న. అట్లే మా వాళ్ళకి విన్నింగ్తో సంబంధం కాదు, ప్రైజులతో సంబంధం కాదు, జస్ట్ వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తే చాలు అంటున్నారు. ఇదొక అంటే ప్రతి ఒక్కరికి ఉండాల్సిన లక్షణం అన్న. అంటే గెలుస్తుంటాయి ఓడుతుంటాయి అట్లాంటివన్నీ గెలుపోవటంలో సహజం. ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఫార్మర్ ఎంటర్టైనింగ్ గేమ్. దీన్ని పర్సనల్గా కొంతమంది తీసుకుంటారు. నేను ఇచ్చే సలహా ఏమంటే దాన్ని ఏ దాన్ని కూడా ఎవరు పర్సనల్గా తీసుకోకూడదు. పర్సనల్గా ఇది ఎంజాయ్ అంటే రైతు ప్రతిరోజు కష్టపడుతూ ఉంటారు. ఇది ఒక వాళ్ళకి ఒక ఉత్సాహమైన గేమ్. ఇప్పుడు క్రికెటర్లకు క్రికెట్ ఉన్నట్టు ఇప్పుడు సినిమా హీరోలకి సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ ఇన్కమ్ అది. ఇదేంటంటే వీళ్ళు ఎద్దులు కష్టపడి పని చేసుకొని సంపాదించి ఏదో ఒక రోజు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు ఎంప్లాయర్స్ అయితే ఏదో ట్రిప్ పోతుంటారు, దీనికి అట్లా పోరు. వీళ్ళు 24 hours 365 days వర్కింగ్ ఫార్మర్స్. వాళ్ళకి ఇది ఈ పండుగలకు కానీ ఇట్లా రేసులు పెట్టినప్పుడు అయితే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి అదే ట్రిప్స్. నేనైతే చెప్పేది అదే. దయచేసి ఎవరు రేసర్లకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది అదే, మీ ఎద్దులు బాగా సాక్కోండి, కానీ దీన్ని పర్సనల్గా తీసుకొని గొడవలు పెట్టుకోవడము, పర్సనల్గా తీసుకొని మాట్లాడుకోవడం, అందరూ కలిసిమెలిసి ఉండడం అని నేను కోరుకుంటా. నేనైతే ఏది పర్సనల్గా తీసుకోను. మనం ఎద్దులు పోయినప్పుడు కూడా చాలామంది మనకి కావాల్సిందిగా టై చేసినా కూడా నేను అసలు వాళ్ళ దగ్గర కూడా పోయి కొట్లాడడం లేదు. మీరు ఏది చేస్తే అది చేసుకోండి అని పక్కన కూర్చున్నాను, కానీ వాళ్ళతో పోయి అసలు వార్ చేసింది కూడా లేదు అక్కడే. కానీ అంటే ఫుల్ ఇప్పుడు అక్కడ పోయే వాళ్ళంతా మనకు క్లోజ్ ఫ్రెండ్సే, తెలిసిన వాళ్ళే. ఇప్పుడు దానికోసం పోయి మనం దాన్ని పర్సనల్గా తీసుకొని వాళ్ళతో గొడవ పడడం అనేది నేనైతే కరెక్ట్ కాదండి. అది ఎక్కడ జరగాలంటే అక్కడ జరిగిపోతుంది. మనం దాన్ని వాళ్ళు కూడా తెలుసుకోవాలి, చేసేవాళ్ళు కూడా వీళ్ళు మన వాళ్ళే వాళ్ళు మన వాళ్ళని. అందరూ పందేళ్ళలో వచ్చేవాళ్ళు అంతా ఒక మండలంలో ఉండేవాళ్ళే. ఇది రెంటోళ్ళు పక్కింటోళ్ళు 1 రోజులు ఇంకో పల్లెళ్ళు పొద్దున్న లేచిన నుంచి ఏడో టీ స్టాల్లోనో కాఫీ షాప్లోనో కలిసేవాళ్ళే. దీనివల్ల కూడా చాలామంది మాట్లాడుకోకుండా ఉండాలి. నేను లైవ్లో చూస్తున్నా. నేను అందరికీ అంటే మనం చెప్పేటోళ్ళం కాదు, కానీ వాళ్ళకి చెప్పేదంటే అంతా కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటా. ఏది ఇచ్చినా కూడా అంటే రైతుల పరంగా కానీ పర్సనల్గా కూడా సపోర్టివ్గా ఉండాలని నేను కోరుకుంటా రేసర్లకి. అదే నేను కోరుకునే వాళ్ళకి చెప్పే సలహా. ఇప్పుడు ఓటింగ్ ఇప్పుడు అంత హైప్ చేసినారు, ఫస్ట్ ప్లేస్ రావడం అంటే ఇంత పోటీలో ఫస్ట్ ప్లేస్ రావడం అంటే ఏదంటేనా మన ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఓటింగ్ అనేది నాకు ఫస్ట్లో తెలియదు. మీరు మామూలుగా పెడుతుంటే కానీ నేను ఫస్ట్ సీజన్ అంతా నేను ఓట్లు వేసిన. నేను మన ఎద్దులు ఉన్నా కానీ పెట్టదలుచుకోలే. ఎందుకు ఇప్పుడు ఎట్లా అంటే అన్నీ అందరికీ ఐడెంటిఫై తెలిసిన ఎద్దులు మనకి ఎందుకు వస్తాయి, ఊరికెందుకు మనం అనవసరంగా దాన్ని చేయడము అని అందరికీ ఓట్లు వేసేవాడిని. మనకి తెలిసిన వాళ్ళు ఉన్నాయి కదా మంచి మంచి ఎద్దులన్నీ, వాళ్ళందరికీ ఓట్లు వేసిన.
నేను మళ్ళీ సెకండ్ టైం సీజన్ 2 స్టార్ట్ అయినప్పుడు చందు మన ఎద్దుని కూడా పెడదాంలే అన్న అంటే సరే చూద్దాంలే ఏమవుతుంది అంటే నాకేందంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారము నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే మన ఎద్దు ఎప్పుడు బయట తిరిగింది కాదు కదా మనకి ఎట్లా సపోర్ట్ చేస్తారా అనుకున్నా మళ్ళీ కానీ ఇంత సపోర్ట్ వస్తుందని నాకు కూడా తెలియదు. వన్స్ అందరికీ థ్యాంక్ యూ, బాగా సపోర్ట్ చేసినారు, పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మీరు కూడా మంచిగా పర్ఫామ్ చేసినారన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు సీజన్ 2లో ఇంత పర్ఫార్మెన్స్ అంటే ఎవరిది లేదు. నాకు అంతా అంటే నేను పట్టించుకోద్దు, మీరు 10 to 10 చూసుకోను ఎప్పుడు నేను. నాకు ఇప్పుడు ఎట్లంటే పొద్దున్నే కొద్ది ఈ వర్క్ అంతా ఉంటుంది చూసుకోని మళ్ళీ డ్యూటీ వల్ల నేను 11-11:30 చూసుకుంటా. అప్పుడు నేను స్టేటస్కి వేసుకుంటా. కొంతమంది నా కొలీగ్స్కి నా ఫ్రెండ్స్కి దీని గురించి తెలిసిన వాళ్ళే ఫస్ట్ సీజన్ అంటే ఫస్ట్ రౌండ్లో నుంచి వాళ్ళకి షేర్ చేసిన ఈ టైంకి ఈ రౌండ్లో వస్తుంటే వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తా అంతే. అంత ఫ్రెండ్స్ సపోర్ట్ చేసినారు మా బీరా గెలిచాలా అని. రౌండ్ 1 నుంచి లాస్ట్ ఫైనల్ రౌండ్ వరకు మాస్ పర్ఫార్మెన్స్ మీద అయితే అవునన్నా బాగా చేసినారు. అంటే మనం అంత సపోర్ట్ కొత్త వాళ్ళు అంటే ఎవరు లేరు కానీ అవునన్నా అంత ఫ్రెండ్ సర్కిల్ ఎద్దు గురించి తెలిసిన వాళ్ళు. మన ఎద్దు నేను అంటే పేరు ఎంటర్ చేసినప్పుడే ఇట్లా ఓటింగ్ జరుపుతున్నారు, మంది కూడా ఎంటర్ అయింది, కొంచెం మీ సపోర్ట్ అంతా కావాలని చెప్పేసి చిన్న స్టేటస్లో పెట్టింటి. అట్ ది సేమ్ టైం అందరూ సపోర్ట్ చేసినారు. వీళ్ళ ఫ్రెండ్స్ కానీ చందు వాళ్ళ ఫ్రెండ్స్ ఏసీ డిగ్రీ కాలేజ్ చదువుతున్నాడు, వీళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేసినారు. ఇది వచ్చేసి 1.5 సంవత్సరం కూడా నేనే మన అనంతపురం మార్కెట్లో తీసుకోండి బీరా 40,000 తీసుకోండి. మన భూసేపల్లి భూషణప్పన్న వాళ్ళ అన్నయ్య రమణప్పతో పట్టుకోండి. అక్కడి నుంచి దీనికి ఫస్ట్ ఏం అలవాట్లేదు యాక్చువల్గా. అయితే మనం ఇంటి దగ్గరనే అప్పుడు నేను కొత్తగా మదగజని పట్టుకొని వచ్చిన. ఫస్ట్ రేసేద్దంటే అదే నేను తెచ్చింది ఫస్ట్. దాంట్లో దీన్ని బాగా రెడీ చేసుకొని ఫస్ట్ రేస్కే గుమ్మగారపల్లి క్రాస్లో డిసెంబర్లో పోయినాము. అక్కడ 3 రౌండ్లు పాస్ అయిపోయింది. అప్పుడు ఇంకా పాల్గొల దూడ అది అక్కడి నుంచి కర్ణాటక డైరెక్ట్ పర్చేజ్ చేసిన సిపాయి ఓనర్ దగ్గర జగ దగ్గర వస్తేనే 3 రౌండ్లు కంటిన్యూస్గా పాస్ అయిపోయింది. 4వ రౌండ్ మన సుల్తాన్ ఉంది కదా, సుల్తాన్ అది మనకు ఆపోజిట్ పడి అంత ఎండింగ్లో వెళ్ళిపోయినాయి. అంటే లాస్ట్ లైన్లో అవి క్రాస్ చేసేసినాయి. ఇంకా మళ్ళీ అప్పటి నుంచి నాకు రేసులోనే నాకు టైం దొరకదు. యాక్చువల్ నేను జాబ్ పర్పస్ కాబట్టి నాకు ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినాడు పార్టిసిపేట్ చేస్తా. మళ్ళీ లాస్ట్ 2024 వినాయక చవితికి జానికంపల్లిలో దీన్ని తలమల్ల రఘు మామ కురనే కట్టిండు. అక్కడ కూడా 3 రౌండ్లు పాస్ అయినాయి. 2024లో అక్కడ 3 రౌండ్లు పాస్ అయింది. మళ్ళీ ఇంకా అనుకోకుండా వర్షం వచ్చాను. 4వ రౌండ్లో సూర్యకి వీరాకి నాకు పడింది. దాంట్లో జస్ట్ మిస్ అయిపోయింది. లేదా ఆ రోజు పంది మిస్ అయింది. ఎట్లా అనిపిస్తుంటది అన్న మీకు? అంటే అంత లాస్ట్కి వచ్చి ఓడిపోతే అంటే నేనైతే ఫీల్ కన్నా, ఎందుకంటే మనం వచ్చేది ఎప్పుడు మన ఎంజాయ్మెంట్ కోసం అంతే. నాకు పందెం కొట్టాలని కాదు, కానీ నేను చాలా మోజుగా సాక్కునే పశువులు కాబట్టి మనకు వస్తానే పందెం కొట్టాలని ఏం కాదు. కానీ నేను ఎద్దుని కూడా ఇబ్బంది పెట్టాను. అవి ఎంతనే పోని, మనం జస్ట్ హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేసి వస్తాం అంతే. నాకు అన్ని ఎండింగ్ మూమెంట్లోనే మిస్ అయిపోయినాయి. మదగజ పవన్ కార్ అని పెద్ద ఎద్దులు ఉండే, అది ఇట్లా మన గుంటిపల్లి క్రాస్లో అది కంటిన్యూస్గా కదంబతో 2 రౌండ్లు ఇది అయిపోయింది, టై అయిపోయి పెట్టారు. కంటిన్యూగా 5 రౌండ్లు పడినాయి నాకు, అసలు గ్యాప్ లేదు. ఎండింగ్ కూడా మళ్ళీ స్టార్టింగ్ లేక రావడము. అది యాక్చువల్గా నాకు పందెం వస్తుందని చాలా అంటే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయింది. అది జస్ట్ మనకు జాకీకు రెవల్కి పడి అంతా ఫీడ్స్లో మిస్ అయిపోయింది. ఆ రౌండ్ పాస్ అంటే మనకు పందెంలో పడిపోయాలి. అయినా ఇబ్బంది ఏం లేవు మనకి, పోయిన వల్ల ఎక్కడ చెడ్డ పేరు లేవు. గుడి ఇక్కడ మన మధ్యల చెరువు రేస్ జరిగింది అయితే నాకు కొంచెం ఇంట్లో అవ్వ చనిపోవడం వల్ల అప్పుడు నేను వచ్చినాను. ఏమంటే మీరు అదే వచ్చినది కాబట్టి తెలియదు, రాలేకపోతే ఆ రోజు ఎద్దుని కూడా సెట్ చేసింది దీనికి. అది కొంచెం ఇబ్బంది అవడం వల్ల రాలేకపోతే. మామూలుగా బీరాకి ఏదేది కడతాంటారు అన్న? నేనైతే ఎవరిని పొత్తేం అడగన్నా. ఫస్ట్లో అడుగుతుంటే వాళ్ళు అది ఇది అంటుంటే అంటే ఇంక వాళ్ళు మనం ఎప్పుడు పోం కదా. మన ఎద్దు పర్ఫార్మెన్స్ వాళ్ళు కూడా అంత పెద్ద చూడలేదు. అప్పుడు చిన్న దూడవాడు పర్ఫార్మెన్స్ మళ్ళీ మధ్యలో నేను పోలేదు. అట్లా ఎవరిని అడగడానికి గులేదు. నేనే నాదే ఉంటాయి, ఎప్పుడు 4 ఎద్దులు ఉంటుండే. మొన్నే 2 ఎద్దులు అమ్మేసిన, మదగజ పవన్ కార్ అని. ఒకటి ఇక్కడ బ్రహ్మదేవరికి ఇచ్చిన, ఒకటి ఇక్కడ ఇప్పుడు బండమీదపల్లి దగ్గర ఉంది పక్కనే.
అవి ఉంటుండే నాకు ఏవో 4 ఎద్దులు ఉంటాయి కాబట్టి నావే అడ్జస్ట్ చేసుకుంటుంటే. అవునవును. ఇప్పుడు బీరాను ఇంకొకటి ఏది అది జాగువార్. ఈ రెండు ఏమైనా కడతారా? ఇప్పుడు రేస్కి ఫస్ట్ అవుతున్నాం. ఇప్పుడు కొచ్చేరు రేస్ అంటున్నారు, ప్లస్ మన గౌరవీ నందాన్ని కూడా 11వ తారీఖు అన్నారంట. అవునా? ఒకవేళ అది ఉంటే కంపల్సరీ 2 ఇవే కడతాము. నాకేంటంటే బీరా కంటే జాగ్వార్ ఇప్పుడు హై పర్ఫార్మెన్స్ ఉంది, రౌండ్కి ఎక్కువ హెవీ రైజ్ అయిపోతుంది. ఇదేంటంటే స్టార్టింగ్ ప్రెజర్, అది ఎండింగ్ ప్రెజర్. చూడాలి. మనకేమంటే మెయిన్ ఇంకోటి ఏంటంటే మాకు టైం కూడా అడ్జస్టబుల్ కాల. టైం నాకు డ్యూటీ లీవ్ దొరకకపోతే పోను, నాకు లీవ్ దొరికితేనే అవకాశం ఉంటేనే పోతా. అదైతే కన్ఫర్మ్, పోవాలనేది లేదు. నాకు ఇంటి కాబట్టి ఎద్దు నా ముందర ఉంటే అది ఆనందం. ఇప్పుడు కానీ చాలా మంది ఈ రోజు పొద్దున్న వరకు కూడా అడుగుతున్నారు బీరాని, జాగువార్ని అడుగుతున్నారు, అయినా ఇవ్వడం లే. వాళ్ళ నోటి నుంచినే ఇప్పుడు 1.95 దాకా అడుగుతున్నారు. అయినా కూడా నాకు ఇద్దాంలే చిన్న దూలు పట్టుకొచ్చుకున్నామని కూడా ఇంకా తమ్ముళ్ళు ఏంటి కమ్ముతావు ఇప్పుడు మంచి, ఇప్పుడు 6 బళ్ళు అన్నది, ఇంకా ఇప్పుడు 6 బళ్ళు, ఇప్పుడు 6 బళ్ళు సరికట్టింది. 6 బళ్ళు ఈ హైటు ఉండే ఎద్దు అది లేదు ఇప్పట్లో మన పక్క ఉన్న ఎద్దులు. అంటే రేస్ ఎద్దులు మనం అనడం కానీ ఈ హైట్లో ఉండే ఎద్దు 6 బళ్ళతో అది లేదు. అందుకోసమని అందులో ఇంకోటి ఏంటంటే మంచి గుణవంతుడు, ఇంట్లో మా వాళ్ళని కూడా ఏమనరు, ఎవరైనా పట్టుకోవచ్చు. కొంచెం ఉన్నట్టుండి స్పీడ్ ఇడిచేటప్పుడు కట్టేసేటప్పుడు కొంచెం ర్యాష్ ఎక్కువ, అదొక్కటే కొంచెం హుషారుగా ఉంటుంది. మామూలు మంచి గుణమే. ఇన్కమ్ ఏమి ఉండదు కదా దీని నుంచి నాకైతే ఏమి ఇన్కమ్ ఉండదు. ఎట్లా మేనేజ్ చేస్తున్నారన్న అంటే నేనంతా పర్చేజ్ మీద, నాకు వేరే ఎక్స్ట్రా అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ దీని మీద ఉండడం వల్ల అంతే. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడే కాదు, మావి అప్పటికే మా నాన్నలు ఎద్దులు మంచి ఎద్దులు పెట్టేవాళ్ళు, 6-7 జతలు ఉంటుండే. మా సొంతూరు తలమర్ల అయితే మనం అవును, నేను ఇక్కడ సెటిల్ అయినా, అంటే అమ్మ వాళ్ళంతా అక్కడే ఉంటారు, అంత ల్యాండ్లు అక్కడే ఉన్నాయి. కానీ మనం జాబ్ పర్పస్ మీద ఇక్కడ ఉన్నాము. నాకు కొంచెం ఇదే ప్లేస్ ఉందని చెప్పేసి ఇది సాగుకుంటున్నా. ట్రైనింగ్ ఎవరు ఇస్తుంటారు అన్న? ట్రైనింగ్ ఎవరు ఉండదు, నేనే సండే అట్లా ఇచ్చుకుంటా. 12 కిలోమీటర్స్ వాకింగ్ పోతా, ఓన్లీ సండే. దీనికి ఫుడ్ మెయింటెనెన్స్ అంటే ఏమేమి? ఫుడ్ అంటే నేను మామూలుగా ఇచ్చేదంటే నంబర్ నేను చెప్తే కూడాను కొంచెం కాస్ట్లీ ఫుడ్డే ఉంటుంది. అంటే ఒరిగడ్డి పట్టు అనేది అందరూ ఇస్తారు. నేను ఇచ్చేది దీనికి వచ్చి రాగులు, తెల్లజొన్నలు, కొర్రలు, సద్దలు, ఒట్టిమిరపకాయ పొడి, ఉప్పు, తర్వాత ఉలవలు, ఇవన్నీ ఇస్తా. ఇవన్నీ ఏం చేస్తా అంతా ఆడించుకొని వచ్చి అంతా మిక్స్ చేసి డ్రమ్ములు పెట్టేసి ఉంటాను, అందులో ఒక దానా టైపులో. ఈ మధ్యకాలంలో సరిగ్గా పట్టించుకోలేదు, చెడిపోయింది చాలా. 20 రోజుల నుంచి ఇప్పటికి 3 మూటలు తిన్నాయి. 3 మూటలు అంటే మీ రేస్ స్టార్ట్ అయిన వచ్చి ఇప్పటికి 276 కేజీలు తినేసినాయి. 276 ఇది కూడా ఇట్లే పర్ఫార్మెన్స్ ఇవ్వండి అన్న. సీజన్ 3 జనవరిలో, సీజన్ 3 అయితే మనకి జనవరిలో లేదా ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. సీజన్ 3కి ఇట్లే పర్ఫార్మెన్స్ ఇవ్వండి. ఈసారి ఇది ఒక బీరాన్ ఒకటే కాదు, జాగువార్ని కూడా దింపండి. బీరాని సీజన్ 3కి జాయిన్ చేయము, జాగువార్ని దింపుతారా? ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరూ ఉరుముల ద్వారా యూట్యూబ్కి సపోర్ట్ చేయండి, కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూ విల్ సపోర్ట్ ఫర్ ఉరుముల ద్వారా. మనం జరిపిన ఆన్లైన్ బుల్స్ రేస్ సీజన్ 2లో 3rd ప్రైజ్ వచ్చేసి మన డెవిల్ కొట్టినారు, డెవిల్ టెంపర్ టీమ్ వాళ్ళు. ఓకేనా, కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్స్ అన్న. మీరు ఎంతో కష్టపడి ఎక్కువ ఓట్లు వేసేసి 3rd ప్రైజ్ కొట్టినారు. అంతేకాకుండా సీజన్ 1లోను సీజన్ 2లో కూడా కొట్టాలంటే చాలా కష్టము. అంతమంది పోటీలో కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. మెయిన్ ఏమంటే కన్సిస్టెన్సీ మీది నాకైతే బాగా నచ్చిందన్న. ఫస్ట్ సీజన్లోనూ కొట్టినారు, సెకండ్ సీజన్లోనూ కొట్టినారు. ఓకేనా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అన్న. మన 3rd ప్రైజ్ బహుమతి వచ్చేసి 351 రూపాయి. దాని స్పాన్సర్ వచ్చి నరేంద్ర బైరాపురం. ఓకే, థ్యాంక్స్ నరేంద్ర. ఓకేనా, వచ్చింది. ఓకేనా. Jumbo,
ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు మన సీజన్ 2? సీజన్ 2 ఈసారి అంత టఫ్గానే జరిగింది. అవునా? టఫ్గానే జరిగింది. ప్లస్ పోటీ కూడా బాగా ఇచ్చినారు. ఉమ్. దాని వరకు అయితే ఏం లేదు. నాకు సపోర్ట్ చేసేది ప్రతి ఒక్కరు, అంటే ఉన్న నా ఫ్యాన్స్ కానీ, ఆ టెంపర్ ఫ్యాన్స్ కానీ, ప్రతి ఒక్కరు ఈ పిల్లోళ్ళంతా వీళ్ళు ఉన్నంత వరకు నాకు ఎప్పటికీ భయం లేదు. మీరు ఎన్నైనా రేసులు పెట్టుకోండి, మేమైతే పోటీ చేస్తాం దాంట్లో. బాగా చేసినారన్న. మామూలుగా ఫస్ట్ సారి కొట్టినారు, సెకండ్ సారి అంటే చాలా కష్టం అయిపోయింది, అయినా కూడా మీరు దాంట్లో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసినారు. మీరేనా బ్రో మొత్తం అంతా ఇల్లే టెంపర్ టీమ్ ఫ్యాన్స్? ఇంకా ఉన్నారు, లేరు అంతా కాలేజీలకి అక్కడ ఇక్కడ పోయినారు ఎక్కువ. దానికి మీకు ఎట్లా అనిపించింది బ్రో? సంతోషంగా ఉంది. అంటే పెద్ద పెద్ద దానితో టెంపర్ వచ్చిందంటే ఇదే. ఇప్పుడు నెక్స్ట్ పందాలకి ఎక్కడ పోతున్నారు? ఇప్పుడు పందాలకైతే ఎక్కడ అనుకోలేదు, ఎక్కడే కానీ పందానికి కడదాము ఒక ఆలోచన అయితే లేదు. పట్నంలో రేస్ ఉందంటున్నారు, అక్కడ ఒకవేళ కడితే కడతాం 4. ఇప్పుడు మొత్తం 4 ముందుగానే చేసినట్టువే మనకు తెలిసినట్టువే. ఇప్పుడు నా అంత ఓటింగ్ చేసినారు కదా, మీకు ఏమన్నా ఓడిపోతే అట్లా ఏమన్నా అనిపించిందా? ఓడిపోతే అంటే ఎట్లా ఫీల్ అయ్యిండ్రు? ఓడిపోయింది అంటే ప్రైజ్ కొట్టకపోయింది ఎట్లా ఫీల్ అయ్యిండ్రు? ఫీల్ అయ్యేదైతే ఏది ఉండదు, కానీ పాల్గొన్నాము. మెయిన్ పోరాడేంత వరకు ఇది గెలిచిందంటే ఆనందం మాకి, అద్దు ఉండదు. కానీ ఏదో ఒకటి ఈ టీం మీద, ఈ టెంపర్ టీం మీద ఒక ఎద్దు గెలిచింది. యాదైనా ఒకటే మాకే. దాంట్లో టెంపర్ గెలిచింటే కొంచెం టెంపర్ గెలిచిందంటే నాకు తెలిసినంత వరకు మీకే ప్రెషర్ పెడతారు, రా తొందరగా అని కన్ఫామ్ ఉన్నా. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇప్పటికే చాలా సార్లు ఫోన్ చేసినారు, మెసేజ్లు పెడతాను గ్రూప్లో. మెసేజ్లు పెట్టేది వచ్చి నీకు ఆ పిల్లడే మెసేజ్లు పెట్టి అన్న ఇవ్వలేదా అని అడిగేది. అదేనన్నా. ఇంకా కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళ నాకు ఈ పొద్దునే కాదు, భరత్, పండు, రమేష్, గంగాద్రి, వీళ్ళు ప్రతి ఒక్కరు ఇంకా చాలామంది ఉన్నారు దీని తరపు నుంచి. దీనికి కష్టపడిన వాళ్ళు కొంతమంది పేర్లు కూడా నాకు ఐడియా లేదు సరిగ్గా, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు మెసేజ్ చేస్తుంటారు. దాని ద్వారా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు మాకు ఇట్లే ఉండాలని కోరుకుంటున్నాను. మా ఎద్దులు ఉన్నంత వరకు, మేము ఉన్నంత వరకు వాళ్ళు ఇట్లే సపోర్ట్ చేస్తారు అనే ఆలోచన అయితే ఉంది, చేస్తారు కూడా. ఇప్పుడు మన ఆన్లైన్ బుల్స్ రేస్ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నామన్నా? అన్నా కానీ మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పినాము. ఇప్పుడు మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మన మెడల్స్ కూడా మన గోపాల్ అనే స్పాన్సరు. గోపాలన్న కంటే టెంపర్ టీమ్ అనేది టెంపర్ టీమే స్పాన్సరు. నేమ్ కూడా అవసరం లేదు, వాళ్ళ ఎద్దు పేరే కావాలంటున్నారు వాళ్ళు. ఇంకేమంటేనా మనకు మొత్తం మన స్పాన్సర్లే ఇవన్నీ జరిపినారు. కేవలం నా చేతంటే నేను కప్పులు మాత్రమే పెట్టుకున్నాను, మొత్తం మిగతా కప్పులు, ట్రోఫీ, ఇది మెడల్స్, ఇంకోటి షీల్డ్, వీటికి అన్నిటికీ స్పాన్సర్లే ఇది చేసినారు. థ్యాంక్స్ బ్రో, నన్ను నమ్మి కంటెంట్ నమ్మి ఇంత చేసినారంటే అది అదృష్టం అనే చెప్పుకోవాలా. ఓకేనా?
సీజన్ 3 బాగుంటుంది. సీజన్ 3నే లాస్ట్ అనుకుంటానా. సీజన్ 3 దాన్ని బాగా జరిపేసి ఇంకా ఆడికి స్టాప్ చేద్దాం అనుకుంటున్నా. దానికి మీ సపోర్ట్ చాలా అవసరం. ఓకేనా, థ్యాంక్ యూ. ఇదరన్నా మామూలుగా మీరు మొత్తం ఎన్ని కప్పులు కొట్టినారన్న పందాల్లో? నేను ఇప్పుడు మొన్నటితో 11 పందాలు కొట్టినారు. 17 పందాలకు కట్టాం బండి. 17 పందాలు కట్టి 11 పందాలు కొట్టినారు. మొన్న కర్ణాటక పెయింటింగ్ సిలికేరి అది 4th ప్లేస్ వచ్చింది. దాంతోపాటు 11. సూర్యకి ఏడాది జత కడతాంటన్నా? ఎక్కువ కట్టినది వచ్చి వీరానే. ఇప్పుడు 2 పందాలు టెంపర్ కట్టినాము. 2 పందాల కంటే ఒకటి ఫస్ట్ ఒకటి 4th టెంపర్ కట్టింది. ఇంకా వీరాతో పాటు ఫస్ట్ ప్లేస్ అయితే లేదు, 3rd 4th 2nd ఇట్లా కొట్టినాయి. వీరాతో పాటు వీరానే కట్టినాము. 8 వేలు 9 వేలు పైన వీరాంగన. మన ఆన్లైన్ బుల్స్ రేస్లో సీజన్ 2 రన్నర్స్ వచ్చినారు. ఛాంపియన్ సూర్య బుల్స్. సూర్య ఓకేనా, కంగ్రాచులేషన్స్ అన్న. మనం జరిపిన ఆన్లైన్ బుల్స్ రేస్లో సీజన్ 2లో మంచిగా ఓటింగ్ జరిపి ఆ ఓటింగ్లో బాగా పాల్గొని బాగా పార్టిసిపేట్ చేసి మన శ్రీధరన్న బాగానే పార్టిసిపేట్ చేసినారు. శ్రీధరన్న బాను ఓకేనా. దీనికి కూడా వీళ్ళు స్పాన్సర్ చేసినారు. మన టెంపర్ టీం కావచ్చు, మన శ్రీధరన్న కావచ్చు, మనకు ప్రైజ్ మనీ కూడా ప్రవీణ్ చౌదరి అండ్ నరేంద్ర వీళ్ళు కూడా బాగానే స్పాన్సర్ చేసి బాగానే చేసినారు. థ్యాంక్స్ బ్రో. ఇప్పుడు సీజన్ 2లో రన్నర్స్గా వచ్చినారు ఛాంపియన్ సూర్య బుల్స్. బీపీఎల్లో సీజన్ 3లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ప్రభా. ఓకేనా, కంగ్రాచులేషన్స్ బ్రో.
పర్ఫార్మెన్స్ అయితే ఆన్ చేసినారు. ఇప్పటికి చాలా లేట్ అయింది. లేట్ అయినా కూడా ఇప్పుడు నైట్ వచ్చేసి ఇస్తున్నాము. కంగ్రాచులేషన్స్ బ్రో, బాగా అవుట్ చేసినారు. పర్ఫార్మెన్స్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేసిన, మా బుల్కి సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్. బాగా సపోర్ట్ చేసినారు బ్రో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్. చూసాను కదా, మనకు తెలుస్తుంది లైవ్లోనూ మామూలుగా ఓటింగ్ జరిపినప్పుడు అట్లా పట్టుకో. నాకు సపోర్ట్ చేసింది మా ఫ్రెండ్స్ ముగ్గురే చేసింది. వాళ్ళే నాకు ఇప్పుడు ప్రభాకి గెలవడానికి కారణం వాళ్ళు ముగ్గురు. ముగ్గురనే కాదు, ఇంకా చాలా మంది సపోర్ట్ చేసినారు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్, మనూరు వాళ్ళు అంత ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఎన్ని రోజుల నుంచి అంటే ఎన్నాళ్ళైంది బ్రో మీ దగ్గర ఉండే ప్రభా? పుట్టినప్పుడు అంటే ఇంటిదే బ్రో. అది ఇంటి దగ్గర పుట్టిందా? పందాలకు వెళ్తుంటారా? 2 పందాలకు వెళ్తున్నా. బెస్ట్ మిస్ అంతే, ఇటు నుంచి అంత దూరంలో ఒక అడుగులో మిస్ అయ్యే పందాలు. ఎట్లా అనిపించింది బ్రో బీపీఎల్ బుల్స్ ప్రీమియర్ లీగ్ ఓటింగ్ మొత్తం అంతా? ఓటింగ్ అంటే మాకు ఫస్ట్ తెలియదు బ్రో. నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టినావు బీపీఎల్ సీజన్ 3 స్టార్ట్ అవుతుందని. అప్పుడు నాకు తెలిసింది ఇట్లా ఓటింగ్ ఉందని. సీజన్ 1 సీజన్ 2 తెలియదు, సీజన్ 3 తెలిసింది నాకు. అప్పటి నుంచి నీకు కాంటాక్ట్లు ఉంది. సీజన్ 3 అంటే లాస్ట్ సీజన్ వచ్చినప్పటికీ కూడా బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫస్ట్ ప్రైజ్ రావడం అంటే తమాషా కాదు. బాగా పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. ఆపోజిట్ పెద్ద అంటే లాస్ట్ టైం అంతకుముందు టైం కొట్టిన. అవును, వాళ్ళు గట్టిపోటు ఉన్నప్పుడు కూడా బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫస్ట్ ప్రైజ్ వచ్చినారు. మీకు ఓటింగ్ జరిపే టైంలో ఎట్లా అనిపించింది? ఓటింగ్ అంటే లాస్ట్ 30 minutesలో ఆపోజిట్ టీంకి ఓట్స్ ఎక్కువ వస్తున్నాయి. దాంతో నేను ఎక్కువ అలర్ట్ అయిపోయినాను. ఓట్స్ తగ్గిపోతున్నాయి, ఇంకా వైపు వెళ్ళాలని. ఆయన ఇంత చిన్న ఊర్లో అన్ని ఓట్లు వేయించినారు, బాగానే చేసినారు. ఎట్లా బ్రో, దానికి ఏమైనా సీక్రెట్? ఫ్రెండ్స్ అంతే, ఫ్రెండ్స్తోనే. ప్రభా అంటే ఇంకా ఇక్కడ అంతా ఫేమస్ పిల్లలు చుట్టుపక్కల. ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ బాగుంది. వెంటనే అంటే అప్పటికప్పుడు వచ్చి ఇప్పుడు టైం ఎంత అవుతుందో నాకు తెలియదు, ఎన్ని కిలోమీటర్లు వచ్చినామో కూడా తెలియదు. మన దగ్గర ఉన్న బ్రాహ్మణపల్లి అనుకున్నాము, కానీ ముదుగుపు దగ్గర ఉన్న బ్రాహ్మణపల్లికి వచ్చేసినాము. అట్లా అయ్యి లేట్ అయిపోయింది. ఇంకా మిగతా వాళ్ళకి కూడా వెంటనే తొందరలోనే వచ్చేసి కప్పులన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసి వస్తామని చెప్తున్నాను. ఓకేనా? చాలా లేట్ అయిపోయింది బ్రో అని చెప్పి నాకే పుట్టింది. కానీ ఇంత టైంలో వచ్చినాడు బ్రో. నైట్ 9 అవుతుంది, ఈ టైంలో వచ్చినాడు బ్రో. అన్నీలే బ్రో, పర్లేదు. ఏ టైం అయినా కూడా మీ పర్ఫార్మెన్స్ చూసి వచ్చిన బ్రో.